హాయ్ అండి. అస్సలాం అలైకుం. నేను వీడియో పెట్టాను కదా కందిపప్పు దోశలని. అలాగా కందిపప్పు దోశల్లో సాంబార్ చేసి సాంబార్ వేసుకొని తింటా ఉంటే ఎలా ఉంటుంది టేస్ట్ అని నేను ఒక బ్రెయిన్తో ఆలోచించాను. ఒక బ్రెయిన్తో కాదు, నా బ్రెయిన్తో నేను ఆలోచించాను. సరే చూద్దామని నేను కోవిడ్ ఇంట్లోనే సాంబార్ రెడీ చేశాను. ఆ సాంబార్ నేను వీడియో పెడుతున్నాను, ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియో చూడండి. కోవిడ్ ఇంట్లో నేను పడిన సాంబార్ కష్టాలు ఎలా చేశాను ఏందని. కానీ కూరగాయలు వేయలేదండి. అందుకే ఏంటంటే అదే నాకు ఎక్కువైపోయింది. ఇంకా కూరగాయలు వేసి ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఇంకా ఒక నెల పెట్టుకొని తినాలి. అందువల్ల ఏంటంటే మామూలుగానే పప్పుతో సాంబార్ వేసాను. సాంబార్ పొడి ఇండియాని తెచ్చాను ప్యాకెట్లు. నేను ఇక్కడ ఉంటాయో లేదో తెలియదు నాకు, అది నాకు దొరకలేదు కూడా. అందువల్ల అంటే కొన్ని వస్తువులు నేను తెచ్చుకున్నాను, కానీ దొరకని వస్తువులు నాకు కోవిడ్లో బయట కంట్రీలో నేను తెచ్చుకొని పెట్టుకుంటాను. నేను ఇంటిని తెచ్చుకుంటాను వచ్చేటప్పుడు. అలాగని నేను దోశ చేశానండి. దోశలో సాంబారు అబ్బాబాబా అన్ని టేస్టులు తిన్నాను నేను. గుడ్డు దోశ తిన్నాను, చిల్లీ దోశ తిన్నాను, పన్నీర్ దోశ తిన్నాను, కారం దోశ తిన్నాను, మసాలా దోశ కూడా తిన్నాను. ఆ వీడియో పెట్టాను. ఇంకా ఎగ్ దోశ, ఇంకా నేనే మర్చిపోయా ఎన్ని దోశలు తిన్నాను. నాకు సాదా దోశలు తిన్నాను. కానీ ఇది సాంబార్ దోశ ఎందుకు చేసుకొని తినకూడదు అనుకొని సాంబార్ దోశ కూడా తినేసా. టేస్ట్ మీరే చెప్పండి ఎలా ఉందో. సాంబార్ ఎలా తయారు చేశానో నేను వీడియో పెట్టాను, ఆ వీడియో చూసేయండి. కోవిడ్లో నా కష్టాలు ఏం చేద్దామా, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటుంది, లేదని కాదండి. కానీ కొంతమందికి దొరుకుతుంది, కొంతమంది దొరకదు తినడానికి. కానీ ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ తినేయాలి. కానీ నాకు వచ్చిన కష్టం ఏంటంటే మా ఇంట్లో నేనే తెచ్చుకొని తినాలి. మీకు వీడియోలో పెట్టున్నాను, ప్రతి వీడియోలో నేను పెడతానే ఉన్నాను. కానీ నేను చేసింది ఈ వీడియోలో మా ఇంట్లో ఎవరికి తెలియదు. వీళ్ళు పనుకొని ఉంటారు కదా, ఆ పనుకొని ఉండే సమయానికి నేనేంటంటే అవి రెడీ చేసుకొని తొందర చేసేసి తినేసి కడిగేసి ఆడబెట్టేస్తా ఆమెకు తెలియకుండా. అప్పుడు కూడా అడుగుతుంది, నువ్వు ఏదో చేసావు ఈరోజు, ఏదో చేసావంటే లేదు నేను ఏం చేయలేదు, మీ కూర చేసాను అంటే దానికి వాసన రాకూడదు. మా ఇంట్లో ఏంటంటే వాసన రాకూడదు, అది తిరగమాతది, అది ఆవాలది మొత్తం మనం వేసింది తిరగమాత బుస్సని వస్తుంది కదా తిరగమాత వేస్తే అది సాంబార్కి పప్పుకి మొత్తం అలా రాకూడదు. ఎర్రగడ్డలు కూడా వేయించింది మా ఇంట్లో దానికి ఒప్పదు వాసన. మా ఇంట్లో ఏంటంటే చిన్న ఇల్లు, వాసన ఒక పిల్లిలాగా వాసన పట్టేస్తుంది. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ 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 ప్లీజ్.